శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కరపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 5 ఏళ్ల గర్భిణిని ఆమె భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. కరపాడు గ్రామానికి చెందిన కొంతల దిలీప్కు అదే గ్రామానికి చెందిన మీనకు 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమై వీరికి 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య అనుమానంతో తరచూ చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఈ సందర్భంలోనే గర్భవతి అయిన మీనాను ఆమె భర్త దిలీప్ వైద్య పరీక్షలు చేయించడానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఊరి పొలిమేర వద్ద ఆమె తలపై ఇనుపరాడుతో బలంగా పడవటం వలన తలకు తీవ్ర గాయాలై ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. మృతురాలి తండ్రి బోడయ్య మాట్లాడుతూ తన అల్లుడు దిలీప్ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేసినట్లు తెలిపారు. పోలీసులు స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బోడయ్య, నా కుమార్తె పేరు రౌతిరెడ్ల మీనాక్షి. సాయంకాలము 6 గంటల 5 నిమిషాలకి ఈ హాస్పిటల్ తీసుకెళ్తామని వచ్చారు మా అల్లుడు దిలుపు వచ్చి అలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సోంపేట తీసుకెళ్ళి అటు నుంచి వైద్యం చూపించుకొని వచ్చేటప్పటికి ఈ రైల్వే ట్రాక్ అది వచ్చేటప్పటికి 8 గంటలు అయ్యింది. 8 గంటలకి మేము ఎక్కడి నుండి ఫోన్ చేస్తే వచ్చేస్తున్నామమ్మ అనుకొని అన్నది మా పాప మీనాక్షి. వచ్చేస్తామంటే ఆ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత దానయ్య అనే వాళ్ళు ఆ గుమ్ము పక్కన త్రోవ ఉంది, రైలు రూట్కి అవతలికి వెళ్ళడానికి. అక్కడ దిగి ఒక చిన్న రాడ్తోని తల మీద పొడిచారనమాట. తల మీద పొడిచేయడము పూర్తి మొగమల రక్తం అయిపోయింది. కత్తితో ముక్కలు గంటలు చేస్తారు తలల్లా చేసి దాని తర్వాత మెడ పిసికేశారనమాట. గుంతుకు వెళ్ళి మాట రాదు. బొగ్గుల మీద గిగ్గులన్నీ వాసుపునిలాగా కుట్టేసి దాని తర్వాత ఇక తోసేసారు. తోసేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. 5 మాసాలు ప్రెగ్నెంట్ అయ్యేంత కడుపు మీద తన్నేశారనమాట. తన్నేసి అమ్మ అనుకొని కేకలేస్తుంది, కానీ మరి ఇంత దూరం వినిపించకపోయి అలాగ వచ్చి అతను ఏంటంటే చేశారు, ఆ బైకులు తీసుకొచ్చి బైక్ మీద వెళ్ళి తిరిగేస్తారు. పాపకి ఒక చిన్న కొబ్బరికాయ చెట్టు లాగా దాని మీద పడిపోయింది. ఈ పళ్ళని రాలిపోయి ముఖం వాసిపోయి అలాగా వచ్చినప్పటికీ ఇక అతను ఏంటంటే చేశారు, ఏవో నా భార్యకి చంపేశారు అనుకొని కాలనీ గేట్ దగ్గరికి పరిగెట్టి వెళ్ళి అక్కడ ఒక స్తంభంలాగా ఉంది, అక్కడ పడిపోయి ఏం మూర్ఛ అయిపోయారు అనుకొని ఆ కాలనీ వాళ్ళు వచ్చి అతనికి నీరు పడితే ఎక్కడ ఒక్క దెబ్బ కూడా తగలలేదు, శుభ్రంగా అయిపోయారు. అదో నా భార్య కుట్టేస్తున్నారు అనగానే వాళ్ళంతా వచ్చి చూసేటప్పటికి ఎవరూ లేరు. అంటే చేసింది మాత్రము అతని భర్తే, దిలిపే చేశారు ఈ పని. ఎవరో 2-3 ఉన్నారనుకొని డబ్బులు కట్టి తీసుకొచ్చారు. మరి ఎవరో వాళ్ళు దొరకలేదు, వాళ్ళ పేర్లు తెలియదు, ఇతని పేరే తెలుసు.